ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ రాత్రికాల సమయంలో దయచేసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తల ఉంచి ప్రార్థన. పరిశుద్ధుడును నీతిమంతుడును భూమి ఆకాశాలు సృష్టించినటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు. రాత్రి శబ్దం ద్వారా వచ్చినటువంటి వారితోనూ స్థానిక సంఘంతోనూ దైవంలో చూస్తున్నటువంటి వారితోనూ ఎటగాను శుద్ధిగాను మాట్లాడమని యేసుక్రీస్తులో అడుగుతున్నాను ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యము. ఈ ఆజ్ఞ జాగరూకుడకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవ రాజ్యంపై అధికారి ఉండి తాను ఎవరికి అనుగ్రహించో నిశ్చయించడం వారికి అనుగ్రహించునని, ఆయా రాజ్యముల పైన అత్యంత మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలా జరుగును. ఈ రాత్రి మన యొక్క వాక్య భాగం ఏంటంటే మనుషులందరూ తెలుసుకున్నట్లు. ఏంటంటే మన వాక్య భాగం మనుషులందరూ తెలుసుకున్నట్లు. ఏమిటిది మనుషులందరూ తెలుసుకోవాల్సింది? ఏమిటయ్యా మనుషులందరూ తెలుసుకోవాల్సిందంటే దేవుడు అధికారి ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోవాలి మనుషులందరూ అని దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి ఉండి ఉన్నాడు అని మనుషులందరూ తెలుసుకోవాలి. దేవుడు మానవుల రాజ్యముల మీద ఎవరు అధికారి అని మనుషులందరూ తెలుసుకోవాలి అని చెప్పి జాగరూకుడకు పరిశుద్ధత కలిగినటువంటి దేవదూత ప్రకటన చేస్తా ఉన్నాడు. ఇక్కడ దేవదూత ప్రకటన చేస్తున్నాడు. దేవుడి యొక్క దేవదూత ప్రకటన చేస్తా ఉన్నాడు. ఎవరికి ప్రకటన చేస్తున్నాడంటే నెబుకద్నెజరుకి ప్రకటన చేస్తున్నాడు. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో మరి యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోనులో ఉన్నటువంటి దానియేలు గారిని కొంతమంది యూదులను నెబుకద్నెజరు తన యొక్క బబులోను సామ్రాజ్యానికి తీసుకొని వచ్చాడు బానిసలుగా. యూదులు బబులోను సామ్రాజ్యానికి నెబుకద్నెజరు గారు 3 దఫాలుగా బానిసలుగా తీసుకొని వచ్చారు. ఈ నెబుకద్నెజరు గారు 626 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 539 వరకు ఆయన పరిపాలించారు. అయితే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం, బబులోను అనేది ఒక చిన్న పట్టణం. ఆ తర్వాత అది బలమైనటువంటి శక్తివంతమైనటువంటి సామ్రాజ్యంగా ఏర్పడింది. అషూరు సామ్రాజ్యం గర్వంతో ఉన్నప్పుడు అషూరు సామ్రాజ్యాన్ని జయించడానికి నెబుకద్నెజరు గారు యువరాజుగా ఉండి అషూరు సామ్రాజ్యాన్ని జయించి తర్వాత ఈ యువరాజు అయినటువంటి నెబుకద్నెజరు గారు రాజుగా అయి యెరూషలేము మీద దాడి చేసి యెరూషలేము నాశనం చేసి యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టి దేవాలయంలో ఉన్నటువంటి పరికరాలను పనిముట్లను తన యొక్క దేవత గుడిలోకి తీసుకొని వెళ్తారు బబులోను సామ్రాజ్యంలో. అయితే నెబుకద్నెజరు గారిని చక్రవర్తిగా నియమించింది ఎవరే అంటే దేవుడు. ఈ నెబుకద్నెజరు గారి పరిపాలన అనేది మంచిగానే చేశాడు. అయితే ఎప్పుడైతే నెబుకద్నెజరు అంతరంగంలో గర్వం అనేది వచ్చింది, నేను నా పట్టణాన్ని కట్టించాను, నేనే ఈ
విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించాను అనేటటువంటి గర్వం అనేది ఎప్పుడైతే నెబుకద్నెజరు గారికి వచ్చిందో, ఆ నెబుకద్నెజరు యొక్క గర్వాన్ని దేవుడు ఏం చేశాడంటే అణిచాడు. నెబుకద్నెజరు గారికి కళ వచ్చింది. ఏమిటా కళ అంటే, ఒక బ్రహ్మాండమైనటువంటి చెట్టు కనపడతా ఉంది భూమి మధ్యలో. ఈ చెట్టు మీద పక్షులు, అదేవిధంగా చెట్టు కింద సకల విధమైనటువంటి జీవరాశులు అన్నీ కూడా ఆ చెట్టు కింద సాగు తేలుతా ఉన్నాయి. అయితే జాగరూకుడైనటువంటి పరిశుద్ధుడు చెప్పినప్పుడు ఈ యొక్క చెట్టు నరక వేయబడి, ఆకాశ పక్షులన్నీ తోలివేయబడి, సమస్త జంతువులు తోలివేయబడి, ఈ యొక్క చెట్టు నరికి మొద్దును అలాగే ఉంచుతారు. ఇది నెబుకద్నెజరు గారికి వచ్చినటువంటి కళ. ఆ కళ భావాన్ని మరి దానియేలు గారు బబులోను సామ్రాజ్యంలో ఇంచుమించు 19-20 సంవత్సరాల వయసులో నెబుకద్నెజరు గారి పరిపాలనలో బబులోను సామ్రాజ్యానికి బానిసగా వచ్చినటువంటి దానియేలు గారిని దేవుడు బబులోను సామ్రాజ్యంలోనే ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో దేవుడు నియమించాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి దానియేలు గారు నెబుకద్నెజరు గారికి వచ్చినటువంటి కళభావాన్ని తెలియజేస్తారు. నెబుకద్నెజరు గారి కళ చెబితే దానియేలు గారికి కళభావాన్ని తెలియజేస్తారు. నెబుకద్నెజరు గారికి దానియేలు గారు, రాజా, నీవు నీ మనసులో గర్వించావు కాబట్టి ఒక 7 కాలాలు దేవుడు నిన్ను నీ రాజ్యం నుండి దూరంగా తీసివేస్తాడు. నీవు అడవిలో ఉంటావు. ఆకాశం నుండి మంచు పడి నీకు గోళ్ళు పెరుగుతాయి. నువ్వు పశువులా గడ్డి వేస్తావు. ఎప్పుడైతే నీవు మరలా దేవుడు ఉన్నాడని నీవు గ్రహించి నీ గర్వం నుండి నువ్వు విడిపించబడి పశ్చాత్తాపడితే మరలా నీకు దేవుడు రాజ్యాన్ని ఇస్తాడు. ఇది ఈ కళ యొక్క భావం అని దానియేలు గారు నెబుకద్నెజరు గారికి తెలియజేస్తారు. అయితే ఈ చరిత్రలో నుండి బబులోను సామ్రాజ్యము మరలా బైబిల్ చరిత్రలోనికి రాత్రి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మానవ రాజ్యాల పైన అధికారి ఉన్నాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అందుకని వాక్యం ఏమైనా రాయబడింది, మనుషులందరూ తెలుసుకున్నట్లు. జాగరూకుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడి చెబుతున్న విషయం ఏంటంటే, మనుషులందరూ తెలుసుకోవాలి. ఆనాడు దేవుడు చెప్పాడు ఆనాటి ప్రజలకు, ఈనాడు అదే వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా. మనుషులందరూ తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోవాలో తెలుసా? మనుషులందరూ, ప్రతి దేశం తెలుసుకోవాలి, ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఏమిటా విషయం అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు, నేను పరలోకం మీద భూలోకం మీద అధికారం కలిగి ఉన్నాడు. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడిందని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు. మానవుల రాజ్యాల మీద, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటి మీద సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిపాలిస్తున్నాడు అనే విషయం ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. అదేనంటారా, గర్విస్తూ మాటలు కలిగి ఉంటే గర్వాన్ని అడుస్తాడు. అందుకని నెబుకద్నెజరు గారు చెప్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే నెబుకద్నెజరు గారు ఒక విషయాన్ని చెబుతున్నారు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథంలో దేవుని యొక్క వాక్యం మనం చూస్తే, ఇక్కడ నెబుకద్నెజరు గారు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, 4వ అధ్యాయము 37వ వచనంలో, ఇలాగూ నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములని సత్యములను ఆయన మార్గములు న్యాయమని ఉన్నవని గర్వంతో నటించు వారిని ఆయన అణపశక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుతున్నాను. గర్వంతో నడిచే వారిని దేవుడు అణిచివేస్తాడు. చాలా మంది అంటారు, రారా చూసుకుందాం,
నా చేతిలో నుంచి దేవుడిని కూడా నేను విడిపించలేడు అంటారు. అదేనంటారా? అందుకనే ఒక భక్తుడు ఒక పాట రాశారు. గర్విష్ఠుల యొక్క గర్వమునచి దయగల వారికి దయ చూపించు. గర్విష్ఠుల యొక్క గర్వమునచి యెహోవా నా బలమా యథార్థమైనది నీ నామం పరిపూర్ణమైనది నీ వాక్యం యెహోవా. భక్తులు రాసినటువంటి ఈ పాటలో ఆయన ముచ్చారండి. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అడుస్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా సరే అమెరికా దేశంలో కాలిఫోర్నియా లాస్ ఏంజల్ పట్టణంలో గర్వంతో వాళ్ళు దేవుడు లేని నగరం అని వాళ్ళు అని సృష్టికర్త అయినటువంటి దేవుడిని నిందించారు. వాళ్ళ గర్వాన్ని దేవుడు అణిచారు. ఎంతటి వాడండి మానవుడు. అందుకనే దావీదు గారు అంటారు, నీవు నరుడిని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు, నీవు కలగ చేసిన సూర్యచంద్ర నక్షత్రము చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు, ఆవిరి వంటి వాడని యాకోబు గారు చెబుతా ఉన్నారు. ఆవిరి మానవుడు ఎలాంటి వాడు? ఆవిరి లాంటి మానవుడు అహంకారంతో సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నిందించి యాడం చేసి అపహాస్యం చేస్తే ఆకాశమందున్న దేవుడు ఊరుకుంటాడా? గర్వాన్ని అడుస్తాడు. ఆనాడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి నెబుకద్నెజరు నేను నా పట్టణాన్ని కట్టించాను అని చెప్పి గర్వించినప్పుడు దేవుడు నెబుకద్నెజరు గారిని బబులోను సామ్రాజ్యంలో నుంచి అడవిలోకి పంపించి 7 కాలాలు 7 సంవత్సరాలు గడ్డి మేపించి చక్రవర్తికి గోళ్ళు వచ్చి మరలా బుద్ధి వచ్చి దేవుడు ఉన్నాడని మరలా దేవుడు స్తుతించి పశ్చాత్తాపడినప్పుడు తిరిగి మరలా రాజ్యాన్ని ఇచ్చారు దేవుడు నెబుకద్నెజరు గారికి. అందుకనే నెబుకద్నెజరు గారు తాను సొంత అనుభవంలో చెప్తున్నట్టు మాట ఏంటో తెలుసా? గర్వంతో నటించే వాళ్ళని దేవుడు అడుస్తాడు అని చెప్పి నెబుకద్నెజరు గారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయనను స్తుతించు కొనియాడుచు కనపరుస్తున్నాను. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి నెబుకద్నెజరు గారు శక్తివంతమైనటువంటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం బంగారంతో పోల్చబడింది. అటువంటి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు గారు గర్వించినప్పుడు గర్వాన్ని అడిచి దేవుడు బుద్ధొచ్చేటట్టు చేశాడు నెబుకద్నెజరుకి. అందుకని నెబుకద్నెజరు గారు నేను దేవుడు స్తుతించుతూ కొనియాడుతూ గణపరుచుతున్నాను అన్నాడు. నెబుకద్నెజరు గారికి బుద్ధి వచ్చింది, కానీ ఈ రోజు చాలా మందికి బుద్ధి రాట్లా. యేసుక్రీస్తు ప్రభువుని దూషించడం, అవమానించడం, బైబిల్ని దూషించడం, అవమానించడం. ఆకాశమందున దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా లెక్క చూసి ముగించే దేవుడు ఖచ్చితంగా నీ లెక్క చూస్తాడు, నీకు ముగింపు పలుకుతాడు. నువ్వు గర్వంతో మాట్లాడే ప్రతి మాట ఆకాశమందున దేవుడు వింటున్నాడు. ఒక వ్యక్తి అంటాడు బైబిల్ని దూషిస్తూ ఉంటాడు, బైబిల్ అవమానిస్తాడు, యేసుక్రీస్తుని అవమానిస్తాడు. యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగాన్ని, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని, పునరుద్ధానాన్ని, యేసుక్రీస్తు సమాధిని, యేసుక్రీస్తు జీవితాన్ని, యేసుక్రీస్తు జననాన్ని అవమానించేటటువంటి వాడిని ఈరోజు ప్రపంచంలో బయలుదేరారు. ప్రతి వాళ్ళకి బుద్ధి చెప్పగలిగినటువంటి దేవుడు ఆకాశం ఉంటున్నాడు. ఆనాడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి నెబుకద్నెజరు గారి యొక్క గర్వాన్ని అణిచి నెబుకద్నెజరు గారు పశ్చాత్తాపడే విధంగా దేవుడు చేశాడు. నెబుకద్నెజరు గారు పశ్చాత్తాపడ్డాడు. మరలా పూర్వ వైభవాన్ని నెబుకద్నెజరు గారికి దేవుడు ఇచ్చాడు. దేవుడు స్తుతించాడు, కనపరిచాడు, కొనియాడాడు. మనుషులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గర్వంతో ఉంటే ప్రభు అరుస్తాడు, బుద్ధి వచ్చేలాగా చేస్తాడు. బుద్ధి రాలేదనుకో దానికి తగ్గ శిక్ష దేవుడు విధిస్తాడు. మనుషులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు, ఆయన సర్వాధికారి, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు.
అందుకని జావుడు కూడా పరిశుద్ధుడు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? మానవుల రాజ్యాలపైన దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. మానవ రాజ్యాలపైన దేవుడు అధికారి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలపైన అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, లెక్క చూస్తాడు, అందరి లెక్కలు తేలుస్తాడు. సమయం వచ్చినప్పుడు అందరినీ దేవుడు లెక్క అడిగేవాడు. ఆకాశమున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నెబుకద్నెజరు బుద్ధి వచ్చింది, కానీ ఈనాడు అనేకులు బుద్ధి రావట్లేదు. కనుక ఈ రాత్రి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనుషులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆకాశమున్న దేవుడు ఉన్నాడు. ఆయన భయపడాలి, ఆయన స్తుతించి గణపరిచి కొనియాడాలి. మనుషులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు పశ్చాత్తాపడితే కనికరిస్తాడు, అక్కను తెచ్చుకుంటాడు. వెర్రదిగితే గర్వాన్ని అడుస్తాడు, బుద్ధి చెప్తాడని మనుషులందరూ తెలుసుకోవాలి. కనుక ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుని నా పాపాల కొరకు శిలువ రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ఆశ్రయించి ఆ రక్తంలో కడగబడు. నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు. నీలో ఉన్నటువంటి గర్వాన్ని ప్రభు తీసేస్తాడు, విరిగి నలుగురు హృదయాన్ని ఇస్తాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నేడు అనేటటువంటి యువత ఉన్నప్పుడే పశ్చాత్తాపడి ప్రభు క్షమించు అని ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడితే ప్రభు క్షమించి రక్షించడానికి సిద్ధపరచగలిగిన వాడు. కనుక రాత్రి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనుషులందరూ తెలుసుకోవాలి. ఏ భాష మాట్లాడేవాడైనా సరే, ఆయా భాషలు మాట్లాడేవాడు ప్రతి వారు తెలుసుకోవాలి. మానవ రాజ్యాలపైన దేవుడు ఉన్నాడు, దేవుడు అధికారి. దేవుడే మానవ రాజ్యాలపైన అధికారులు నిలబెడుతున్నాడు. ఆయన ఒకరిని నిలబెట్టేవాడు, ఒకరిని రాజ్యం నుండి తీసివేసేవాడు. అత్యల్పైనటువంటి మనుషులకు అధికారులుగా నియమించినటువంటి సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు. పరలోకం మీద, భూమి మీద సర్వాధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన లోపడాలి, ఆయన ప్రాణ త్యాగాన్ని విలువాలి. ఆయన ప్రాణ త్యాగాన్ని మనం ధిక్కరిస్తే ఖచ్చితంగా దాని తగ్గ శిక్ష ఒకనొక రోజు అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యమును రక్షించబడు. అటు కృప దేవుడు మనకు అందించి బలపరచుగా. ఆమె ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు తల నుంచి కలిగిస్తున్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీ రాత్రి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మానవ రాజ్యాలపైన యేసుక్రీస్తు సర్వాధికారి ఉన్నాడు. గర్వంతో నటించే వారికి ఆయన బుద్ధి చెప్తాడు, గర్వాన్ని నడుస్తాడు. ఈ రాత్రి ప్రభువుని అంగీకరించి ఆయన పాదాల చెంతకు చేరుకుంటే ప్రభు క్షమిస్తాడు. శిలువ ప్రాణత్యాగాన్ని దూషించేవాళ్ళు, బైబిల్ గ్రంథాన్ని దూషించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది సత్యవాక్కు మనిషిని బ్రతికించేది. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడికి లోబడు. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించు. ఆయన ప్రాణత్యాగాన్ని విలువకుండా ఉంటే ఒకనొక రోజు ఖచ్చితంగా నువ్వు శిక్షించబడతావు. నీ కొరకు నిత్యాగ్ని ఉంది అనేటటువంటి వాస్తవాన్ని దేవుడి రాత్రి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు సర్వాధికారి ఉన్నాడు, నిరంతరం స్తోత్రావుడు. గర్వంతో నడుచుకుంటే అడుస్తాడు. నెబుకద్నెజరు గారు స్తుతించి గణపరిచి కొనియాడాడు దేవుడు. కనుక ఓ ఆవిరి వంటి మానవుడా, నీవు ప్రభుని గణపరిచి స్తుతించి కొనియాడు. రాత్రి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరలా దేవుడు మనం దర్శించి మనతో వాక్యంతో మాట్లాడే వరకు ప్రభు తన కృపతో నింపి నడిపించి బలపరిచి ఆయన రాకడకు మనం సిద్ధపరిచి ఆయన మనలో మార్పు కలిగించుటకు ప్రభు తన కృపను అనుగ్రహించుగాక. మరొక వీడియోలో దేవుని యొక్క వాక్యంతో మీ ముందుకు, అంతవరకు ప్రభు కృప మీ అందరికీ తోడే ఉంటుంది గాక. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడిటి మాట దించును గాక. ఆమేన్. మీకు ప్రార్థన చేసుకోండి.